హలో అండి. నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. నవల పేరు కళాహంస. మొదటి భాగం. రచన మాదిరెడ్డి సులోచనారాణి గారు. రారా స్వామి రారా. రాజేంద్ర నిద్రమత్తు వదిలిపోయింది. అది కల కాదని, శిల్ప అభ్యాసం చేస్తుందని అర్థమైంది. ఈసారి పాటకు బదులు మంజీరాల ధ్వని మధుర మంజులంగా లయబద్ధంగా వినిపించింది. స్వామి రారా నువ్వు రారా. చైత్రమాసపు ఉక్క భరించలేక రాత్రంతా అటూ ఇటూ దొర్లాడు. తెల్లవారుజామున వీచే పిల్లగాలులు అతడిని జోకొట్టి వెళ్ళాయి. ఆ కలత నిద్రలో ఎన్నో మధుర స్వప్నాలు కలచెదరకుండా ఊపే మంజీరాల ధ్వని తారాస్థాయిని అందుకుంది. లేచి ఒళ్ళు విరుచుకుని బయటికి చూచాడు. కిటికీకి ఇరుపక్కలా ఉన్న సన్నజాజి గులాబీ మొక్కలు ఉల్లాసంగా ఊగాయి. విచ్చుకున్న పూలు అతడిని పరిహసించినట్లు అనిపించింది. ఒక్కసారి బద్ధకాన్ని దులిపేస్తున్నట్టు లేచాడు. వరండాలోకి వచ్చేసరికి మోడా మీద కూర్చొని గజ్జెలు విప్పుకునే ప్రయత్నంలో ఉన్నది శిల్ప. ఎదురుగదిలో వాయిద్యాలు సర్దుకుంటున్నట్లు శబ్దం వచ్చింది. వంగి కూర్చుని ఆమె విప్పలేని ముడి చటుక్కున విప్పాడు. ఇద్దరూ ఒకేసారి తల ఎత్తటంతో తలలు ఢీకున్నాయి. శిల్ప చిన్నగా నవ్వింది. సుప్రభాతం. ఈ పాటికి మీ హరిశ్చంద్ర గారికి మేలుకొలుపు పాడేవారు. ఇక్కడికెలా వచ్చారు అన్నది వెక్కిరింపుగా. స్వామి రారా నువ్వు రారా అంటూ పిలిచాక రాకుండా ఉండగలనా? కళ్ళు చికిలించాడు. ఒక క్షణం రక్తం పొంగి ఆమె ముఖంలోకి వచ్చినట్టు ఫీలయ్యాడు. పాపం, స్వామి రారా అని నిన్నే పిలిచాను అన్నది ముఖం పక్కకు తిప్పుకుని. హరిశ్చంద్ర గారిని పిలిచావా? ఏయ్, ఏమన్నావు? కొడతానన్నట్టు ముందుకు రాబోయింది. అమ్మో, భయం నటిస్తూ వరండా దిగి పెరట్లోకి పారిపోయాడు. బావి దగ్గర మొహం గడుక్కున్నాడు. అది 3 పెద్ద పెద్ద పోర్షన్లున్న బిల్డింగ్. వెనుక వైపు పోర్షన్లో 2 గదులు, ఒకటి వంటగదిగా, రెండవది స్టోర్ రూమ్గా వాడతారు. మధ్య పోర్షన్ సగం డైనింగ్ హాల్ పోగా మిగిలిన 2 గదులు శిల్ప, ఆమె తల్లి గిరిజమ్మల బెడ్రూమ్లు. బయట వైపు మరో 2 గదుల్లో ఒక గదిలో రాజేంద్ర నివాసం, రెండో గదిలో శిల్ప నృత్యాభ్యాసం. వరండాలో గుమాస్తా శేషావతారం గారి పాతకాలం డెస్కు, జంబుకానా ఉంటాయి. అతను ఇల్లును గూర్చి ఆలోచనలాపి బావిలో చేదవేసి ఒక బకెట్ నీళ్లు తోడుకున్నాడు. బావిలో నీళ్లు అడుగు తేలినట్టున్నాయి. ముఖం కడుక్కుంటున్నాడు. అతని ఒళ్లంతా పన్నీరు చిలకరించినట్టు అయింది. తల ఎత్తాడు. దోసిలితో అతనిపై నీళ్లు చల్లి పకపకా నవ్వింది శిల్ప. ఒక్క క్షణం మైమరిచి రెప్పవేయటమే మరిచిపోయాడు. చెదిరిన ముంగురులు, చేపపిల్లల్లా కదలాడే కళ్ళు, నుదుట స్వేద బిందువులతో అందానికి నిర్వచనం నేనే అన్నట్టుంది శిల్ప. చీర కుచ్చిళ్ళు ఎత్తి దోపింది. ఆమె కాళ్ళు మంచిగంధం చెక్కల్లా కనిపిస్తున్నాయి. ఆమె అతడి చూపులను అయోమయంగా చూసి మరుక్షణం కుచ్చిళ్ళు జార్చివేసింది. నీకు బొత్తిగా భయం లేదు శిల్ప. నేను నీకు గురువును కదా, గౌరవం ఇవ్వాలని తెలియదా? గంభీరంగా అడిగాడు. అయ్యో గురువుగారు, ఆ గౌరవం ఎక్కడుందో చెప్పండి, బుట్టలతో ముంచుకొచ్చి ఇస్తాను అన్నది అంతకంటే గంభీరంగా. బొత్తిగా భయభక్తులు లేవు. కాలం మారిపోయింది, ఏం చేస్తాం అన్నాడు భుజం మీద తుండు తీసి ముఖం అద్దుకుంటూ. అటు హరిశ్చంద్ర గారి శిష్యరికం, ఇటు భీమశంకరం గారి శిష్యరికం బాగానే చేస్తున్నారు అన్నది కోపంగా. పొద్దున్నే వాళ్ళ పేర్లెందుకు? కాలం మారిందని భీమశంకరం గారి ఫక్కీలో అన్నందుకు అన్నది నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ. మీ అమ్మగారు ఇంట్లో లేరా? హరిశ్చంద్ర గారు కబురు చేస్తే వెళ్ళారు అన్నది. అతను మెల్లగా పోబోయాడు. రాజా, నాకు తెలియక అడుగుతాను, ఇంట్లో నుంచి దగ్గర దారి ఉండగా చుట్టూ తిరిగి వెళతావెందుకు? నాకు తెలిసి చెబుతున్నాను, విను. చెవులలో తుమ్ముంటే దులుపు మరీ విను. మీరు గొప్పవారు, మీ ఇంటి నిండా విలువైన సామాన్లు ఉన్నాయి, అందుకని చుట్టూ తిరిగిపోతాను, తెలిసిందా అని నవ్వేసి అతను వెళ్ళిపోయాడు. అమ్మాయి గారు, పళ్ళరసం. సకీనా బీబీ గ్లాసు నిండా రసం తీసుకొని వచ్చింది. రసం గ్లాసు అందుకొని మరో గాజు గ్లాసు తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. రాజేంద్ర వ్యాయామం చేస్తున్నాడు. శిల్పను చూడగానే మంచం మీద లుంగి కట్టుకొని నిలుతున్నాడు. కాఫీ టీలంటే పడవు, ఈ పళ్ళరసం కూడా పడదా? తన గ్లాసులోని రసం 2 గుక్కలు తాగింది. పడదు, జలుబు చేస్తుంది అన్నాడు తల అడ్డంగా తిప్పి, ముద్దుగా జలుబు అని పలుకుతూ. జలుబు చేస్తే విక్స్ రాస్తాను గాని తీసుకో. ఆ తొందరలో మర్చిపోయి తను తాగిన గ్లాసు ఇచ్చింది. అతను చిన్నగా నవ్వి తీసుకుని తాగేశాడు. పళ్ళరసం తాగటం కూడా చేతకాదు, చేదు మందులా గడగడా తాగేశావేం? కోపంగా చూసింది. అతని మంచం మీద
చివర కూర్చుని. తన గ్లాసులోని రసం ఒక్కొక్క గుక్క తాగింది. అతను ఆమెను గమనించినట్టే షేవింగ్ సెట్ తీసుకొని కిటికీలో పెట్టిన అద్దం ముందు నిల్చున్నాడు. రాజా అన్నాడు సబ్బు గడ్డానికి పట్టిస్తూ. నాకు కొన్ని సందేహాలున్నాయి, తీరుస్తావా? పాఠం చెప్పేటప్పుడు అడుగు, ఒక్కటి కాదు 100 సందేహాలున్నా తీర్చేస్తాను అన్నాడు గొంతు పైకి ఎత్తి గీకివేస్తూ. అప్పుడు హెడ్ మాస్టర్లా అమ్మ ఉంటుంది, పాఠ్యేతర విషయాలు అడగనివ్వదు అన్నది కాస్త ముందుకు జరిగి. అడుగు అన్నాడు మెషిన్కున్న నురగా గిన్నెలోకి విదిలిస్తూ. శిల్ప అతడిని కుతూహలంగా చూసింది. సబ్బు నురగతో గమ్మత్తుగా ఉన్నాడు. మీకు నిజంగా కాఫీ, టీ, కూరలు, నెయ్యి, పెరుగు అలవాటు లేవా? అవి తింటే జబ్బు చేస్తుందా? నిజం, ఆకాశం భూదేవి మీదొట్టు అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఆమె కోపంగా చూసింది. తల్లి, ఆశ్రిత కల్పవల్లి, పాహిమాం రక్షమాం అన్నాడు. ఆమె చటుక్కుని లేచి వచ్చి అతని భుజం బట్టి విసురుగా ఇటు తిప్పింది. ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది. నాకు పడని వస్తువులు తినను. హరిచంద్ర గారింట్లో, భీమశంకరం గారింట్లో మందు వేసి చేస్తారా? అక్కడ అన్నీ పడతాయేం? పళ్ళు పటపట కొరుకుతూ అడిగింది. ఒక క్షణం నిరుత్తరుడైపోయినట్టు ఉండిపోయాడు. మరుక్షణమే నవ్వేశాడు. పరాయి వాళ్ళ దగ్గర నాకు అది పడదు ఇది పడదు అని ఎలా చెప్తాం వెక్కిరించింది. వెళ్ళు, మీ అమ్మగారు వచ్చేశారు. నన్నేం జడిపించక్కర్లేదు. మా అమ్మగారు నిర్మాత, అదే సినీ నిర్మాతను కలుసుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే రాదు అన్నది రసమంతా తాగిస్తూ. ఓ, మిస్ శిల్ప సినిమా తార శిల్పశ్రీ అవుతుందన్నమాట. అప్పుడు నీ దగ్గర కార్యదర్శిగా నన్ను పెట్టుకుంటావా అన్నాడు చెంపలు గీసిన నొరగా గిన్నెలో వేస్తూ. కాదు, గేటు దగ్గర కాపలాగా పెట్టుకుంటాను వెక్కిరింతగా అని అతని తల దగ్గరున్న పుస్తకం తీసింది. అందులో నుండి తెల్లని కాగితం జారిపడింది. అది విప్పింది. ఎవరవే నీవెవరవే, శిలగా మారిన గుండెలలోన మీటావు మధుర తరంగాల వీణ. అతను ఇటు తిరగటంతో చటుక్కున ఆ కాగితం తన జాకెట్టులో దాచేసింది. అవును, 7 గంటలకు రేడియో. అమ్మ సుప్రభాతం పాడితే గాని లేచిరాని దానవు. ఈరోజు త్వరగా లేచావేం అన్నాడు చేతితో షేవింగ్ లోషన్ వేసుకొని రుద్దుకుంటూ. సుప్రభాతం 6 గంటలకే పెడతారు రేడియో వాళ్ళు. అవును, ఆదివారం కార్యక్రమం గుర్తులేదా నీకు? ఎందుకు గుర్తులేదు? అమ్మ లేపగా లేచి పలహారం చేసి మీ వేలతో కబుర్లు చెప్పి శిల్ప కోపంగా వచ్చి అతని నోరు మూసింది. అతనికి విద్యుద్ఘాతం తగిలినట్టు అనిపించింది. శిల్ప స్నేహితురాండ్రు ఒకరిని ఒకరు అది కాదువే, పోవాలవే అంటూ మాట్లాడతారు. రాజేంద్ర ఎప్పుడు వే అంటూ ఎగతాళి చేస్తాడు. ధర్మరాజు మెమోరియల్ హై స్కూల్లో నా ప్రోగ్రాం ఉంది. ఆ సంగతి తెలుసా? ఓ అవును కదూ, బాగా గుర్తు చేసావు. మా భీమశంకరం గారు ఉపన్యాసం రాసి పెట్టమన్నారు. మర్చిపోయాను. మర్చిపోవడం అంటూ జరిగితే నా పనులు మర్చిపోతావు. భీమశంకరం హరిశ్చంద్రం గారి పనులు మర్చిపోతావా? పాతకాలపు మొగుళ్ళు వాళ్ళు. ఆమె మొహంలోని అసహ్యం, కళ్ళలోని రోషం చూసి తనను తాను మరిచిపోయాడు. శిల్ప, నువ్వు రోషంగా మాట్లాడితే ఏం చేయలేను. కొన్నిసార్లు మర్చిపోయినట్టు నటించాలి. జాలిగా చూశాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. ఎందుకు అంత అమాయకంగా అడిగితే నేను జవాబు చెప్పలేను. శిల్ప, బయట నుండి తల్లి పిలుపు వినిపించింది. శిల్ప బయటికి వచ్చింది. శేషావతారం తన డెస్క్ దులుపుకుంటున్నాడు. గిరిజమ్మ, ఆ వెనక హరిశ్చంద్ర, భీమశంకరం వచ్చారు. ఇంజను ఆ వెనుక డబ్బాల్లా. వాకిట్లో భీమశంకరం జీపు నిలబడి ఉంది. కూతురు రాజేంద్ర గదిలోంచి రావటం చూసిన గిరిజమ్మ ముఖం అసహనంగా ఉంది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. తీక్షణంగా చూసింది. ఏవైనా అనాలన్నా వెంట పెద్ద మనుషులున్నారు. రండి, డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం. గిరిజమ్మ శాల్వా తీసి స్టూలు మీద గిరాటు వేసింది. అంత ఉక్కలో కూడా శాల్వా ఎందుకో అర్థం కాలేదు శిల్పకు. మీ డ్రాయింగ్ రూమ్లో గాలి ఆడదు కానీ ఇక్కడే కూర్చుందాం అన్నాడు హరిశ్చంద్ర. రాజా, గిరిజమ్మ పిలిచింది. గదిలో నుండి హడావిడిగా వచ్చిన రాజేంద్ర వారికి నమస్కరించి మడత కుర్చీలు తెచ్చి వేశాడు. ఆదివారం సాయంత్రం అమ్మాయి ప్రోగ్రాం చూడటానికి ఆ నిర్మాత వస్తాడంటారా హరిశ్చంద్ర గారు? కూర్చోగానే గిరిజమ్మ అడిగింది. రాడు, కానీ నేను తీసుకువస్తాను. ఇంటికి వెళ్ళాలి. ఎసిడిటీ వల్ల తెల్లవారక మునిపే ఏదో తినే అలవాటు అన్నాడు హరిశ్చంద్ర. తిండి ఇక్కడ లేదా సకీనా? అందరికీ ఉప్మా కాఫీ పట్రా ఆజ్ఞాపించి ఇష్టాగోష్ఠిలో మునిగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరాడు రాజేంద్ర. తల ఆరబెట్టుకుంటూ వచ్చింది శిల్ప. ఎక్కడికి? ఎందు పోయేదవన్నా
ఎదురు తంబలగన్న రాజేంద్ర మాటను మధ్యలో త్రుంచేసిందామె. తను అందుకుంది. ముందుగన్న బాకీ మూటగన్న ఆ పాత పాట భీమశంకరం గారిది గాని 6ంటికి కార్యక్రమం అయితే అప్పుడే బయలుదేరావేం? అదే మాట నేను అడుగుతున్నాను. ఇప్పుడే తలదులుపుతున్నావే? మేకప్ వేసుకోవద్దు. నేను అక్కడ హాలును మేకప్ చేయాలి. ఉపన్యాసాలు ఇచ్చేవారి గొంతుల్ని మేకప్ చేయాలి. తెలిసిందా? తెలిసింది బానిసయ్య గారు అన్నది ఉడుక్కుని. ధర్మరాజు మెమోరియల్ బడిలో పనిచేసినంత మాత్రాన మిమ్మల్నకందరికీ చాకిరీ చెయ్యాలని అనుకోవటం శుద్ధ పొరపాటు అనుకుంది. అతన్ని ఏడిపించాలనుకున్నప్పుడు బానిసయ్య అంటుంది. ఏం చేస్తాం బంగారు, అంతా నీలాంటి అదృష్టవంతులే ఉంటారా అని ముసిముసిగా నవ్వాడు. బంగారు శిల్ప ముద్దు పేరు. చిన్నప్పుడు పచ్చగా అందంగా ఉందని చుట్టుపక్కల వారు పెట్టిన పేరది. ఏయ్, మళ్ళీ బంగారు అన్నావంటే బడిత పూజ చేస్తాను. ఇదిగో ఒక్క సంగతి గుర్తుంచుకో. ఎంత పని ఉన్నా ఎవరు పిలిచినా నువ్వు మాత్రం నా నాట్యం అయిపోయేంత వరకు ఆ పక్కనే ఉండాలి అన్నది. జీ హుజూర్ అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఆ నవ్వెందుకు? బొంగమూతి పెట్టింది. భీమశంకరం గారు కూడా తన ఉపన్యాసం అయ్యే వరకు అక్కడే ఉండమన్నారు. అయితే నేను భీమశంకరం గారు ఒక్కటేనా? ఏడ్పు ముఖం పెట్టింది. గిరిజమ్మ రావటం చూసి అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతనికి శిల్ప నవ్వులో ప్రత్యేకత కనిపిస్తుంది. ఆమె సమక్షంలో మల్లెల సౌరభం ఉంటుంది. అతను బడి ఆవరణ చేరి అలంకారాలన్నీ పర్యవేక్షించాడు. అతను మైకులు చూస్తుండగా ఓ మనిషి వచ్చి భీమశంకరం గారు పిలుస్తున్నారని చెప్పాడు. అవతల వీధిలో ఉన్న లక్ష్మీభవన్కు వెళ్ళాడు. రామయ్య రా, కాలం మారిపోతుంది, పెద్ద చిన్న గౌరవం లేదు జనానికి అన్నాడు. రాజేంద్ర నవ్వుకున్నాడు. కొందరికి పేర్లు అతికినట్టుగా ఉంటాయి. శిల్ప నిజంగా శిల్పి చేతిలో అత్యంత మెలకువతో రూపుదిద్దుకున్న శిల్పంలా ఉంటుంది. భీమశంకరం పూర్తిగా దానికి విరుద్ధం. సన్నగా గడకరలా అస్థిపంజరానికి బట్టలు వేసినట్టుగా కనిపిస్తాడు. ఆయన వేసుకునే ఖద్దరు బట్టలు కండువా చూసి ఆయన బరువు కంటే బట్టల బరువే ఎక్కువ అంటారు కొందరు. మీ ఉపన్యాసం చూసుకున్నారా? చూసుకోవటం ఏమిటయ్యా, రిహార్సల్స్ వేశాను. ఆడిటోరియం బర్దలైపోదు. పోతే మళ్ళీ మీరే కట్టించాలి అన్నాడు నవ్వుతూ. నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? ఇప్పుడు నా ఉపన్యాసం వినాలి. అతను చెబుతుంటే విన్నాడు. ఈ మాత్రం చాలండి, మీరేం పెద్ద ఉపన్యాసకులు కాదు కదా. ఆ మాటే వద్దంటాను. పుట్టగానే ఉపన్యాసాలు వస్తాయటయ్యా. ఒక్కసారి మా రాణిగారిని కలుసుకో అన్నాడు. తేలిగ్గా నిట్టూర్చి లేచాడు రాజేంద్ర. లోపలికి వెళ్ళాడు. మధ్య హాల్లో కూర్చొని ఏదో చదువుతుంది సావిత్రమ్మ. రా రాజా, ఏమిటి హడావుడి? ముసిముసిగా నవ్వింది. ఏముందండి, ఈరోజు పాఠశాల వార్షికోత్సవం. భవనం సరిపోవటం లేదని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి చందాలు వసూలు చేశాం అన్నాడు. అమ్మ, నేను నాట్యం నేర్చుకుంటానంటే వద్దన్నావు. గుణుస్తూ వచ్చింది శ్రీలక్ష్మి. అది అలగా జనం నేర్చుకుంటారు. నువ్వు ఈ ఇంటి మహారాణివమ్మ. ఆప్యాయంగా కూతురు వీపుని నిమిరింది. ఆ మాటలకు రాజేంద్ర చాలా బాధపడ్డాడు. మాట మార్చాలని ప్రయత్నించాడు. అమర్నాథ్ ఎప్పుడొస్తాడండి? రావాలి, రాశాను. వచ్చి వివాహం చేసుకొని వెళ్ళమని. శ్రీలక్ష్మి పెద్దదయిందిగా అన్నది ఆమె కూతుర్ని చూస్తూ. అవును, వస్తానండి. అతను నమస్కరించాడు. మీ అత్తకేం పిచ్చోయ్, అన్న కొడుకువు అయినవాడివి ఇంట్లో ఉండగా 3 ముళ్ళు వేయించి అచ్చటా ముచ్చటా చూడక కూతుర్ని సినిమా తారను చేస్తానంటుందే. ఆశలుండటంలో తప్పులేదు కదండి అని బయటికి వచ్చాడు. సావిత్రి సమక్షంలో గిరిజమ్మ తనకు వరుసకు అత్త అవుతుందని గుర్తుకు వస్తుంది. ఆమెకు వరుసలంటే ఇష్టం లేదు. సూర్యచంద్రులందు కండువా సర్దుకుంటూ కనిపించాడు భీమశంకరం. నిట్టూర్చాడు రాజేంద్ర. బాల్య వివాహాలు ఎంత అసమంజసమైనవో సావిత్రి భీమశంకరం గారిని చూస్తే తెలుస్తుంది. ఆమె అందంగా, ఎత్తుగా, లావుగా, మంచి పర్సనాలిటీతో మహారాణిలా ఉంటుంది. భీమశంకరం ఓ మహారాణిలా చూస్తాడామెను. మా రాణి అని సంబోధిస్తాడు. ఇదిగో రాజా, నేను మంచి మాట అన్న చోటల్లా చప్పట్లు కొట్టు హెచ్చరించాడాయన. నవ్వుకుని బయటికి వచ్చాడు. లక్ష్మీభవన్ పాతకాలపు మేడ. కాస్త దూరంలోనే అధునాతనంగా కట్టిన మరో మేడ ఉంది. అదే ధర్మరాజు మెమోరియల్ స్కూల్ హెడ్ మాస్టర్ హరిశ్చంద్రది. లోపలికి వెళ్ళి తలుపుకున్న కర్టెన్ తొలగించాడు. చిరుగంటల మ్రోత వినిపించింది. రేడియో ముందు కూర్చున్న హరిశ్చంద్ర తల ఎత్తాడు. ఏమన్నా పని ఉందా సార్? ఇప్పుడేం పని లేదు. రేపు వచ్చి మీ మేడం గారికి సామాన్లు కావాలట, తెచ్చిపెట్టు. ఏమంటాడు మన క్లీన్ ఆయన అన్నాడు.
మంచిది సార్. ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. భీమశంకరం అంటే జాలి, గౌరవం రెండూ ఉన్నాయి రాజేంద్రకు. హరిశ్చంద్ర నలుపైన చూపరులను ఆకర్షించే గంభీర విగ్రహం. అతను చాలా తెలివైనవాడు, సమర్థుడని అందరూ అంటారు. అతని భార్య రాధాదేవి అమ్మాయిల బడిలో హెడ్ మిస్ట్రెస్. అతనికి బాగా ఆస్తి ఉందంటారు. ఉండాలి. లేకపోతే హెడ్ మాస్టరీ చేస్తూ అంత అందమైన బంగ్లా కట్టడం అసాధ్యం. చూడు రాజా, గిరిజమ్మ ఇంటి నుండి వచ్చే భోజనం వెనుక గదిలో ఉంటుంది. 10 మందికి సరిపడా టేబుల్ ఏర్పాటు చేయించు. మంచిదండి. మేడం గారు రానంటున్నారు, క్యారియర్ పంపించు అన్నాడు. మంచిది సార్. అతను గబగబా బయటికి వెళ్ళాడు. జనం కిటకిటలాడుతున్నారు. బాయ్ స్కౌట్స్ వారందరినీ కూర్చోబెడుతున్నారు. అందరికీ ఆదేశాలిచ్చి వేదిక అలంకరణ చూశాడు. కొందరు విద్యార్థులను పిలిచి ఎవరికి ఎవరు దండ వేయాలో వివరించాడు. మైకులు చూసుకున్నాడు. సరిగ్గా 6 గంటలకు తెరలేచింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి అని 2 6 ఏళ్ల అమ్మాయిలు అభినయం చేస్తూ ప్రార్థనా గీతం పాడారు. హడావిడిగా పెద్దలంతా వచ్చి కూర్చున్నారు. కాలం మారిపోయిందయ్యా, పెద్ద చిన్న లేదు. ఈ రాజా పంక్చువాలిటీ చూస్తే మండిపోద్ది అన్నాడు భీమశంకరం. మంత్రి గారు వచ్చారు కాబట్టి ప్రెస్ రిపోర్టర్సు వచ్చారు, ఫోటోగ్రాఫర్లు వచ్చారు. తేరా 2 నిమిషాల్లో మళ్లీ లేచింది. చీకటిగా ఉన్న వేదిక వైపు చూశారు. చిరుగజ్జల మ్రోత, గాజుల గలగలలు వినిపించాయి. నీలపు రంగు లైటు పడింది. శిల్ప అంజలి ఘటించింది. చప్పట్లు మిన్నంటాయి. ఆ తరువాత ఆమె నాట్యంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్ళింది. తెరపడే వరకు అందరూ ఒంటి మీద స్పృహలేనట్టు కూర్చుండిపోయారు. తెరపడిన నిమిషానికి గాలి అని తేరుకోలేకపోయారు. 5 నిమిషాలు కరతాళ ధ్వనులు ఆ ప్రదేశం మారుమోగింది. రాజేంద్ర తెప్పరిల్లి పక్కన నిలబడి చెమట తుడుచుకుంటున్న శిల్ప వంక చూశాడు. ఆ స్వేద బిందువులు ఒత్తాలని 1 అడుగు ముందుకు వేశాడు. నా తల్లి. గిరిజమ్మ వచ్చి పమిటతో ఆమె నుదురు ఒత్తింది, బొట్టు సవరించింది. అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే ఆ ఫ్యాన్ ఇటు తిప్పు. రాజేంద్రను కొరకొరా చూసింది. అతను ఫ్యాన్ వేసి కంగారుగా వేదిక మీద కుర్చీలు బల్లలేయించి సమావేశానికి ఏర్పాట్లు చేశాడు. మంత్రిగారిని, హరిశ్చంద్రను, సినీ నిర్మాతగా పరిచయమైన నాగభూషణాన్ని, భీమశంకరాన్ని వేదికపైకి ఆహ్వానించాడు రాజేంద్ర. అందరూ వేదికపైకి వచ్చారు. నాగభూషణానికి శిల్పచేత దండ వేయించు మెల్లగా చెప్పాడు హరిశ్చంద్ర. ఆ విషయం శిల్పకు చెప్పాడు. దండ ఎవరికి వేస్తారో కూడా మర్చిపోయినట్టున్నావు రాజా. ఆమె కోపంగా చూసింది. శిల్ప, తర్క వితర్కాలకు సమయం కాదు. నా ఉద్యోగం ఉండాలంటే దండ వేయి అన్నాడు ఆర్ధింపుగా. ఆమె క్షణం ఆలోచించింది. దండ తీసుకువెళ్ళి అతని చేతికిచ్చి నమస్కరించింది. మరోసారి చప్పట్లు మ్రోగాయి. హరిశ్చంద్ర కోపంగా చూశాడు. వెంటనే స్వాగతం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉందని లేచాడు. ఇక్కడకు విచ్చేసిన కళాహృదయులకు స్వాగతం, సుస్వాగతం. నాట్యమయూరి యువ హృదయాలను లయతప్పించిన బయారి కుమారి శిల్ప పాఠశాల విస్తరణ కార్యక్రమములకు చేయూతనివ్వటం అభినందనీయం. మా బడి తరఫున ఆమెకు అభినందనలు తెలుపుకుంటున్నాను. అతను చప్పట్ల మ్రోత ఆగే వరకు ఆగాడు. పాఠశాల స్థాపించిన వారికి డబ్బుంది, స్థాపించారు. కానీ దాన్ని నడపటం ఓ యజ్ఞం. ఈ యజ్ఞానికి సహాయ సహకారాలు అందిస్తున్న అదృశ్య హస్తమెవరిదో మీకు తెలియదు. సతీ సావిత్రి లాంటి భీమశంకరం గారి సతీమణి సావిత్రీదేవి. వారికి మేమంతా కృతజ్ఞులం. అతను బడి విస్తరణ కార్యక్రమం గురించి మంత్రిగారి సహాయాన్ని అర్థించాడు. మంత్రిగారు లేచి శిల్పకు మెమంటో అందజేసి ఆశీర్వదించి తన చేతనైన సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. భీమశంకరం పేరు అనౌన్స్ చేశారు. సోదర సోదరీమణులకు వందనాలు. మా మామగారు చేసిన సేవ తెలుగు నుడికారాలతో యతిప్రాసలతో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. సభలో పూలబుట్ట వెదజల్లినట్టు నవ్వులు. రాసిచ్చింది చదవక సొంత కవిత్వం మొదలుపెట్టాడేం? విసుగుగా గొణుక్కున్నాడు రాజేంద్ర. ధర్మరాజు ఎవరనుకున్నారు? కీర్తిశేషులైన నా భార్య తండ్రి. నా భార్యను ఈ సభకు రమ్మని ఆహ్వానించాం. ఈసారి కడుపులు చెక్కలైనట్లు నవ్వులు వినిపించాయి. కాలం మారిపోయింది. మా కాలంలో ఉపన్యాసం అంటే బుద్ధిగా కూర్చునేవారం. రాజేంద్ర కళ్ళతో హెచ్చరించాడు. తన ధోరణి ఆపాడు. ధర్మరాజు గారు పోయాక సంతాన సభలు పెట్టి కళ్ళు తుడుచుకున్నారు అందరూ. సంతాప సభ. ప్రాంప్టింగ్ వచ్చింది నవ్వుల మధ్య. అదే సంతాప సభ పెట్టించారు. ఇదేం బాగా లేదని ఆయన పేరు
4 కాలాల పాటు నలుగురు చెప్పుకునేలా చేయాలని పెద్దలతో సంపర్కించాను. రాజేంద్ర తలబాదుకున్నాడు. మరోసారి హాలు దద్దరిల్లిపోయింది నవ్వులతో. ఆఖరి వాక్యం చదివి చాలించండి, హరిశ్చంద్ర చూపులతోనే ఆజ్ఞాపించాడు. 1 నిమిషం తర్వాత నవ్వులు ఆగాయి. కలకలం తగ్గలేదు. అతను కాగితం విప్పాడు. ఈ మంచి కార్యం వల్ల మా మామగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. కాగితం మడిచాడు. మా మామగారితో పాటు ఈ వేదికను అలంకరించిన పెద్దలందరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నవ్వులతో హాలు రేకులు ఎగిరిపోతాయేమో అనిపించింది. ఆ తర్వాత ఎవరు మాట్లాడింది వినిపించుకోలేదు. రాజేంద్ర లేచి శిల్పనాట్యం తర్వాతి అంశం ప్రదర్శింపబడుతుందని ప్రకటించి తెరదించాడు. వాద్యగాళ్లు గాత్రధారిణి సంసిద్ధంగా ఉన్నారు. కనుకొసులతో కాటుక రేఖ సవరించుకొని పౌడరద్దుకుని వేదిక మీదకి వెళ్ళిందామె. కృష్ణ శబ్దం ప్రారంభించింది. పెద్దలంతా భోజనానికి బయలుదేరారు. భీమశంకరం గారు చెమట తుడుచుకుంటూ వచ్చారు. ఎలా మాట్లాడానంటావు? జనాన్ని బాగా నవ్వించాను గదూ అన్నాడు అమాయకంగా. మీతో పెద్ద చిక్కు వచ్చి పడిందండి. వ్రాసిచ్చింది చదవకపోతే ఎలా? కాస్త విసుక్కున్నాడు రాజేంద్ర. ఆ హరిశ్చంద్ర చూడు, గడగడా చెప్పేస్తాడు. నేను చెప్పబోయాను. వెధవది. పోయిన 5 ఏళ్లలో సంతానం, అధిక సంతానం నిరోధకం అనే కదా ఏ సభలో మాట్లాడినా. అలవాటులో పొరపాటు. ఉపన్యసించటం కూడా ఒక కళ కానీ సొంత కవిత్వంతో అభాస్పాలవ్వకండి. అసలు ముందు కూర్చున్న వాళ్ళకి బుద్ధి లేదు. పెద్దలతో సంప్రదించాను అంటే తప్పేం? ఆహా అంటూ వెకిలిగా నవ్వుతారు. రాజేంద్ర అతని పొరపాటు చెప్పాడు. ఊరుకుందు మరీ బడాయి, అలా వినిపించి ఉంటుంది అని హడావుడిగా వెళ్ళిపోయాడు. అందరి ఆత్మలకు శాంతి అంటారా అని నిలదీయగలడు అనుకున్నట్టున్నాడు. అయ్యా, హరిశ్చంద్ర గారు రమ్మంటున్నారు. భీమశంకరం ఇంట్లో పనిచేసే కుర్రాడు పిలిచాడు. వడ్డనేగా, నువ్వు చెయ్యి గంగు అన్నాడు శిల్ప కోరిక గుర్తుకు తెచ్చుకుని. నీకు ఆశ్చర్యం కలిగించే ఐటెం ఒకటి ఉంటుంది. అది ఆఖరణ ప్రదర్శిస్తాను. నువ్వు వెళ్ళిపోయి బానిసయ్య అని పిలుచుకోవాలనుకుంటే నీకు నాకు రామ్ రామ్. అనాథ అని అందరూ ఏవగించుకునేవారే. ఏ జన్మ సుకృతమో శిల్ప అభిమానం పొందగలిగాడు. అది పోగొట్టుకోలేడు. ఇప్పుడు తను వడ్డన దగ్గరకు వెళ్ళకపోతే ఏమవుతుందో తెలుసు. తెలిసినా శిల్ప కోసం ఆ నిందలు, నిష్ఠూరాలు, తిట్లు భరించడానికే సిద్ధపడ్డాడు. ఎవరవే నీవెవరవే? ఉలిక్కిపడి 1 అడుగు ముందుకు వేశాడు. ఆమె అభినయిస్తుందా ప్రశ్నకు జవాబుగా. శిలగా మారిన గుండెలలోన మీటావు భావతరంగాల వీణ. ఆమె అతని వైపు ఓ చిరునవ్వు విసిరి మళ్ళీ నాట్యంలో లీనమైంది. తన భావాలకు రూపకల్పన, తన గీతాలకు సార్థకత. తను ఊహించని విధంగా రాగాలు కట్టించి అభినయం చేస్తుంది. అతని హృదయం పున్నమి నాటి తరంగమే అయింది. జనం అభినందనపూర్వకంగా వన్స్ మోర్ అంటుంటే స్పృహలోకి వచ్చినట్టు నడిచి మైకు దగ్గరగా వెళ్ళి మరోసారి ఏర్పాటు చేస్తామని, ఇప్పటికి మన్నించమని కోరాడు. జనం గోలగా అరుస్తూ వెళ్ళిపోతున్నారు. గిరిజమ్మ పెద్దలతో ఉంది. పక్కనే ఉన్న గదిలో సకీనా, శిల్ప ఉన్నారు. సకీనా అలంకారాలు తీస్తుంది. రాజేంద్ర గుమ్మంలో అలాగే నిలబడిపోయాడు. ఎలా ఉంది నా నృత్యం? అల్లరిగా చూసింది. నీకు ఆ పాటలు ఎలా దొరికాయి? దొంగిలించాను. సకీనా, వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్రా అన్నది శిల్ప పూలజడ విప్పేస్తూ. సకీనా వెళ్ళిపోయింది. నీది నిజంగా బండబారిన గుండె. అభినయానికి అభినందనలు తెలుపవా? నిష్ఠురంగా చూసింది. ఆ కళ్ళలోని ఆకర్షణ అతడిని వివసుణ్ణి చేసింది. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నీలాంటి కళామ తల్లి ముద్దు బిడ్డను అభినందించగల ఆర్థిక స్తోమత లేదు శిల్ప అన్నాడు మైమరిచిపోయినట్టు. ఆమె పెదాలపై, బుగ్గలపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఇద్దరూ 1 క్షణం సర్వం మర్చిపోయారు. రాజా, ఆమె చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి. అసలు నీకు బుద్ధి లేదు సకీనా. అమ్మాయికి అలసటగా ఉంటుందని ఏదైనా దగ్గరగా పెట్టుకోరు? గిరిజమ్మ కంఠం వినిపించింది. ఇద్దరూ సుషుప్తావస్థ నుండి మేల్కొన్నట్టు దూరం జరిగారు. నీకు ఇక్కడేం పని? అవతల హరిశ్చంద్ర గారు చెయ్యాడనట్టు ఉన్నారు. రాజేంద్రను మండిపడ్డట్టు చూసింది. అతను తల వంచుకొని వెళ్ళిపోయాడు. కూతురి కళ్ళలోని కాంతి, పరవశత్వం చూస్తే ఏదో జరిగిందని ఊహించింది గిరిజమ్మ. తల పంకించింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.